హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాణి. ట్రెడిషనల్‌గా రెడీ అయ్యాను. బట్ క్రాక్స్ వేసుకున్నా. సెట్ అవ్వలేదు కదా! యాక్చువల్లీ నేను క్రాక్సే తీసుకెళ్ళా అనమాట. సో, అవైతే కొంచెం మనకి కంఫర్ట్ ఉంటాయి అని చెప్పానని. బట్ మనం వెళ్ళింది డివోషనల్ ట్రిప్ కాబట్టి ఖచ్చితంగా ట్రెడిషనల్‌గానే కొంచెం రెడీ అవ్వాలి. సో, దానికి కొంచెం సెట్ కాలేదు. అయినా ఏమనుకోవద్దులెండి. సో, మా జర్నీ అయితే థర్డ్ డే స్టార్ట్ అయింది. సో, కాణిపాకం అయితే వెళ్తున్నాము. తిరుమల కొండపైన దర్శనం వచ్చేసరికి ఈవినింగ్. మార్నింగ్ అలా కాణిపాకం వెళ్ళొద్దాంలే అని చెప్పానని, అలిపిరి రోడ్‌లో ఓరియన్ అని చెప్పానని ఒక రెస్టారెంట్ ఉంటది. ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో, అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా మేము కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి ఇదే మా రెస్టారెంట్. చూపిస్తాను వీడియోలో. సో, ఇక్కడి నుంచి మేము కాణిపాకం వెళ్ళాము. అది కూడా అనుకోకుండా. అసలు కాణిపాకం అనేది మా లిస్ట్‌లో లేదు. బట్ టైం ఉంది కదా అని చెప్పానని వెళ్ళి వెదర్ కండిషన్ కూడా చాలా చల్లగా ఉంది మేము వెళ్ళినప్పుడు. అంటే వర్షం కూడా పడింది కంటిన్యూస్‌గా 3 డేస్. అంటే కాసేపు పడి, ఆగి మళ్ళీ కాసేపు పడి అట్లా అనమాట. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. చూసారు కదా! వెదర్ అంతా తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ 9:30, 10 అట్లా అవుతది. అయినా కానీ ఇంకా మన సూర్యదేవుడు రాలేదనమాట. ఫుల్ ఫాగ్ ఉంది. చుట్టూతా మేఘాలున్నాయన్నమాట. చాలా బాగుంది వెదర్ కూడా. సో, అలా ఒక హ్యాపీ జర్నీ చేసేసి కాణిపాకం వినాయకుడిని దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిన తర్వాత ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము తిరుమల పైకి స్టార్ట్ అయ్యాము కొండపైకి. ఎందుకంటే ఈవినింగ్ దర్శనం ఉంది అని చెప్పాను కదా! సో, అందుకని ముందుగానే మనం వెళ్ళాలి. యాక్చువల్లీ ఈరోజు మా ప్లాన్ ఏంటి అంటే కాణిపాకంలో దర్శనం అయిపోయిన తర్వాత రూమ్‌కి వచ్చి డ్రెస్ అది చేంజ్ చేసుకొని నెక్స్ట్ తిరుమల కొండపైకి. సో, అక్కడ మనకి వరాహస్వామి టెంపుల్ దగ్గర కోనేరు ఉంటుంది గదా! సో, ఆ కోనేరులో స్నానం చేయటానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. వాసును ఇంకా పిల్లలు. నేనైతే మాత్రం అలాంటిదేం పెట్టుకోలేదు. ఎందుకంటే చలి ఉంది. కిందే ఇంత చల్లగా ఉంది అంటే కొండపైన ఇంకెంత చల్లగా ఉంటదో ఒకసారి ఆలోచించండి. అందుకని చెప్పి అందులోనూ వర్షం పడుతుంది. ఇంకా చలి. సో, అందుకని చెప్పి నేనైతే ఆ ప్లాన్స్ ఏమీ పెట్టుకోలేదు. తల మీద కొంచెం నీళ్లు వేసుకున్నా అంతే. యాక్చువల్లీ ముందు రోజు రథసప్తమి కదా! సో, రథసప్తమి రోజు చక్ర స్నానం చేపిస్తారు. నెక్స్ట్ డే మనం వెళ్లి స్నానం చేస్తే చాలా మంచిది. నార్మల్‌గానే కోనేరులో కొంచెం నీళ్ళయ్యి జల్లుకుంటారు మన మన పైన. స్నానాలు కూడా చేస్తారు మంచిది అని. చక్ర స్నానం అయ్యింది కదా! సో, అది ఇంకా బావుంటదనమాట. మంచిది. సో, అందుకని వీళ్ళైతే రెడీ అవుతున్నారు. సో, రిటర్న్‌లో కాణిపాకం నుంచి మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఇట్లాగా మొక్కజొన్న కంకిలైతే ఈ బొగ్గుల మీద కాల్చి ఉప్పు, కారం, నిమ్మకాయ పెట్టి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటది. అతను బిజీగా ఉన్నాడు కదా అని చెప్పి వాసు కాల్చేస్తున్నాడనమాట ఈలోగా. ఎక్కడన్నా సరే వాసు హెల్ప్ అయితే ఉంటది ఖచ్చితంగా. ఎవరికన్నా సరే హెల్ప్ చేస్తాడు. అంటే ఏంటి మొక్కజొన్న పొత్తు కాల్చిస్తేనే హెల్పా అని మీరు అనుకోవద్దు కానీ వాసు చాలా మంచోడు. ఎటువంటి వాళ్ళకన్నా సరే హెల్ప్ చేస్తాడు. అది తన నేచర్ అంతే. సో, ఫైనల్లీ మేము తిరుమల కొండపైకైతే స్టార్ట్ అయ్యాము. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో అసలు. ఫుల్ లైన్ ఉంది. చాలా లైన్ ఉంది. చాలా సేపు వెయిట్ చేసాం అసల. ఎప్పటికి ముందుకెళ్తది అన్నట్టుగా వెయిట్ చేసాము. చూసారు కదా! ఎక్కడెక్కడి నుంచో వస్తారు తిరుమల దర్శనం కోసం. అంత పవర్‌ఫుల్ గాడ్ అనమాట. సో, చక్కగా ఒక బైక్ తెచ్చుకున్నా బాగుండేదేమో. ఎందుకంటే బైక్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఆగకుండా. మనం మాత్రం వెయిట్ చేయాల్సొస్తది. మొత్తం స్కాన్ అవ్వాలి కదా! మనం తీసుకెళ్ళిన లగేజ్ స్కాన్ అవ్వాలి. మనం కూడా స్కానర్‌లో నుంచే వెళ్తాము. చెక్ చేస్తారు. కారు కూడా మొత్తం బానెట్ అన్నీ తీసేసి చెక్ చేస్తారు. సో, కొంతసేపటికి పైకైతే వచ్చేసాము. పైకొచ్చిన తర్వాత కోనేరు దగ్గరికైతే వెళ్తున్నాము. సో, వెళ్తూ ఉండగా ఇంకా అనిపించింది ఏంటి అంటే నిన్న ఇదే ప్లేస్‌లో తిరగాలి అంటే అసల వీలు కుదరలేదు. మొత్తం అంతా కూడా బ్లాక్ చేసేసారు. బట్ ఈరోజు ఎంత ఫ్రీగా ఉందో కదా అన్నట్టు అనిపించింది. సో, ఇంకా ఫైనల్లీ కోనేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలైతే స్నానం చేయటానికి రెడీ అయిపోయారు. చూడండి డెకరేషన్ పువ్వులతో ఎంత బాగా చేశారో కదా! చాలా బాగుంది పువ్వుల డెకరేషన్ అయితే. ఖచ్చితంగా చూడాలి అసలు. వైకుంఠ ఏకాదశికి కూడా ఫుల్ ఫ్లవర్ డెకరేషన్ ఉంటది. చాలా చాలా బావుంటది అప్పుడు కూడా. బట్ అప్పుడు చాలా క్రౌడ్ ఉంటది. చిన్న పిల్లలతో కాకుండా పెద్దవాళ్ళు ఎవరన్నా వెళ్తే బెటర్ ఆ టైంలో. చాలా బావుంటది. అప్పుడు కూడా మేము ఒకసారి దర్శించుకున్నామనమాట వైకుంఠ ఏకాదశికి. చూడండి కోనేరు.
కోనేరులో వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఫ్రెష్ వాటర్. ఎక్కడ ఒక్క ఆకు కానీ, ఒక ఫ్లవర్ అని కానీ, ఎక్కడ మట్టి అని కానీ ఏది ఉండదు. చాలా ప్యూర్‌గా ఉంటాయి ఈ వాటరు. ఇక్కడైతే అందరూ స్నానాలు చేస్తారు వచ్చిన వాళ్ళలో. సో, వీళ్ళు కూడా వాసు, పిల్లలిద్దరూ స్నానం చేయటానికి రెడీ అయ్యారు. ఇక్కడే మాకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు బట్టలతో స్నానం చేసేసారు కదా! ఈ తడి బట్టలన్నీ మేము ఒక బ్యాగ్‌లో వేసి ఆహ్, వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మేము వరాహస్వామి టెంపుల్‌కి వెళ్దాము అని చెప్పానని ఆ బ్యాగ్‌ని ఒక దగ్గర పెట్టాము ఒక ప్లేస్‌లో. అయితే మేమేమనుకున్నామంటే తడి బట్టలే కదా! ఎవరు తీయరులే అన్నట్టు అనుకున్నాము. బట్ మేము వచ్చేసరికయితే బ్యాగ్ లేదు. అందులో చాలా వాల్యుబుల్ థింగ్ ఒకటి ఉందండి నాది. అదేంటి అంటే లిప్‌స్టిక్. మాక్ లిప్‌స్టిక్ ఉంది యాక్చువల్లీ అందులో. మిగతాయి ఇంకా పిల్లలు ఇట్లాగా స్నానం చేసుకున్నారు కదా! ఆ తడి బట్టలు ఉన్నాయి. పిల్లలవి, వాసువి. ఇంకా ఎవరు తీసుకెళ్లారో తెలీదు. తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో, ఏంటి అంటే మనం ఎంత పవిత్రమైన ప్లేస్‌లో ఉన్నా కానీ ఖచ్చితంగా దొంగలుంటారు. ఎక్కడికక్కడ వాళ్ళు మాత్రం ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఆ బ్యాగ్‌లో వాల్యుబుల్స్ లేవు కాబట్టి సరిపోయింది. యాక్చువల్లీ మేము అది పెట్టింది గుడికి ఎదురుగానే పెట్టాము. మేము అసలు తడి బట్టల్ని కూడా ఎవరు తీస్తారు అని అనుకున్నాము. బట్ బ్యాగ్ అయితే పోయింది. మేమైతే అదే అనుకున్నాము. అందులో వాల్యుబుల్స్ ఉంటే ఇన్ కేస్ ఏంటి పరిస్థితి? అంటే వాల్యుబుల్స్ పెట్టి ఎవరు వదిలేయరు. ఒకవేళ వాల్యుబుల్స్ పెట్టి మనం అటు ఇటు కొంచెంగా ఉన్నా కానీ ఏనుగమ్మ అంటే ఏనుగు మా ఆదమర్చి ఉన్న ఊరొచ్చింది బ్యాగ్‌ని ఏనుగు పట్టించుకోకుండా ఉన్నా కానీ మంచినీళ్ళు తాగింది తీసుకెళ్ళిపోతారనమాట. ఏనుగు. ఎందుకంటే ఇది మీకు రకరకాల తెలుసా ఈ జనాలొస్తారు కదా! పద్యం ఎవరికన్నా? దేవుడిని దర్శించుకోవటానికి. సో, అందులో ఎవరి బుద్ధి ఎలా ఉంటదో మనకి తెలీదు. సో, కేర్‌ఫుల్‌గా ఉండటంలో తప్పేమీ లేదు. అలా అయింది ఆ రోజైతే. బట్ ఓకే. ఆహ్, ఏముంది దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మనది పోయింది అంటే మనం వదిలేయకుండా ఎవరన్నా దొంగిలిస్తే గనక మనకున్న అన్ని బాధలు పోతాయి అన్నట్టుగా ఇంక నేనైతే పెద్ద బాధపడలేదు దాని గురించి. సో, చూడండి ఏనుగులు 2 ఏనుగులొచ్చాయి. మేము వరాహస్వామిని దర్శించుకోవటానికెళ్ళేటప్పుడు. ఇదిగోండి చూడండి. చాలా చక్కగా ఉన్నాయి కదా! సో, జనాలందరూ ఏంటి అంటే కొంచెం ఆలోచించాలి. ఏనుగుల్ని చూడంగానే దగ్గరికి వెళ్ళిపోయి అవి బెదిరిపోయేలాగా చేస్తే అవి జనాల మీదకొచ్చేస్తాయి. అది కూడా అర్థం కావట్లేదు కొంతమందికి. ఇంకిష్టం వచ్చినట్టుగా వెళ్ళి దాన్ని టచ్ చేయటం అట్లాగా అవి కొంతవరకే బేర్ చేస్తాయి. చాలా ఎక్కువ సేపు అయితే బేర్ చేయవు కదా! సో, అది అర్థం చేసుకోవాలి అందరూ కూడాను. బట్ ఎవరు అర్థం చేసుకునే మూడ్‌లో లేరులెండి. సో, లైట్ సెట్టింగ్ చూసారా ఎంత బావుందో కదా! కలర్‌ఫుల్‌గా ఉంది అసల. తిరుమల కొండ అయితే లైటింగ్స్‌తో వెలిగిపోతుంది అంతే అసలు. చాలా చాలా బావుంది. బ్యూటిఫుల్‌గా ఉంది అని చెప్పానని నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇదంతా దాటిన తర్వాత స్కానింగ్ సెంటర్ కూడా దాటిన తర్వాత అసలైన చీకటే ఉంటది. ఇంకా మనం కొండ కిందకి దిగేటప్పుడు చాలా చీకటిగా ఉంటది. దట్టమైన అడవి కదా! ఎక్కడ ఆగాలి అని కూడా మీరు ప్రయత్నించకూడదు. ఎందుకంటే మనం కిందకి దిగేటప్పుడు ఓవర్‌టేక్ చేస్తారు కొంతమంది. నైట్ టైము. జంతువులన్నీ కూడా కొన్ని రావచ్చు. మనం చెప్పలేము. రోడ్ల పైకి రావచ్చు జంతువులు కూడా. మనం ఎంజాయ్ చేద్దాం నేచర్‌ని, చల్లగా ఉంది కదా అంటూ దిగామనుకోండి కిందకి, చాలా ప్రమాదం అది. సో, అందుకు అలాంటి పనులెప్పుడు చేయకూడదు. సో, చూడండి తిరుపతి కొండపై నుంచి తిరుపతి చూడండి ఎట్లా కనిపిస్తుందో తిరుపతి టౌన్ మొత్తం. ఫుల్ లైటింగ్స్‌తో కనిపిస్తుంది కదా! చూసారా వాడి డాన్స్. ఇలాంటి ట్రిప్పులంటే మంచి ఎంజాయ్ చేస్తారు పిల్లలు కదా! స్కూల్ కంటే మాత్రం అసలు లేవరు. అదే మనం ఏదైనా ట్రిప్ లేకపోతే సెలవు ఇలాంటివి అంటే మాత్రం అందరికంటే ముందు వాళ్ళే లేస్తారు. చిన్నపిల్లలతో వచ్చిన బాధే అది. సో, అదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా మేము గోవిందరాజుల స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. టెంపుల్‌కి వెళ్ళి ఇంకా విజయవాడకైతే రిటర్న్ అయిపోయాము. సో, ఇక్కడ నేను మీకు రెస్టారెంట్ అయితే చూపిస్తాను వీడియోలో. మీరెప్పుడు వెళ్ళినా కానీ తిరుపతి ట్రై చేయండి. ఇంకా ఇక్కడున్న రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. నీట్‌గా ఉన్నాయి. ఇది ఎక్కడంటే మనం విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ వస్తదనమాట. ఎల్‌కే హోమ్ అని చెప్పానని. ఎల్‌కే హోమ్ గ్రాండ్ అని చెప్పేసనని ఎల్‌కే గ్రాండ్ హోమో, హోమ్ గ్రాండ్స్ అనో వస్తదనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి రూమ్స్. అంటే మీకు లొకేషన్ చాలా బావుంటది. నీట్‌గా ఉన్నాయి రూమ్స్. స్పేషియస్‌గా ఉంది. చాలా నీట్‌గా ఉంది. కొత్తగా కట్టారు బిల్డింగ్ అయితే. చాలా బావుంది. స్టేకయితే మాత్రం చాలా బావుంటుంది. చిన్న పిల్లలతో అయితే ఇంకా బావుంటుంది.
సో గోవిందరాజు స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ మన ఫేవరెట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఇంతకుముందు ఎప్పుడు సదరన్ స్పైస్కి వెళ్ళేవాళ్ళం, బట్ ఇది చూసిన తర్వాత ఇంకా దీనికే అనమాట 4 డేస్ ఇంకా మేము ఈ రెస్టారెంట్కే వెళ్ళాం. ప్యూర్ వెజ్ రెస్టారెంట్, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అయితే నేను వెజ్ అయితే మనం బయటికి వెళ్ళే పనే లేదు, ఇంట్లో తింటే అయిపోతుందిలే, ఆ వెజ్ కోసం బయటికి వెళ్ళాలా అని అనుకునేదాన్ని. బట్ ఇక్కడ మాత్రం బిర్యానీ చాలా బాగుంది. బిర్యానీలో ఒక గ్రేవీ ఇస్తారు, అదైతే ఇంకా సూపర్ ఉంది. మా చిన్నోడికి మీల్స్ నచ్చేసాయి, పప్పును సాంబార్ నచ్చింది కాబట్టి వాడు వెళ్ళిన ప్రతిసారి అదే చెప్పుకునేవాడు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత డిజర్ట్ కూడా ఉంటాయి, అవి కూడా టేస్ట్ చేయొచ్చు, మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇది మీరు ఎప్పుడన్నా తిరుపతి వెళ్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. రూమ్స్ కూడా అవి ట్రై చేయండి, నేను చెప్పిన ఎల్కే హోమ్ గ్రాండ్ ఉంది కదా, అవి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. సో ఫైనల్లీ మా ట్రిప్ అయితే హ్యాపీ ఎండింగ్ అయిపోయింది, హ్యాపీగా అయిపోయింది. సో ఇక్కడ మంచిగా లంచ్ అయితే చేసేసి ఈవినింగ్ విజయవాడకి రిటర్న్ అయిపోయాం. ఇది ఫైనల్లీ తిరుపతి ట్రిప్. ఈసారి నేను ఏదైనా వ్లాగ్ పెట్టినప్పుడు, వ్లాగ్ ప్లాన్ చేసినప్పుడు డిఫరెంట్గా ఏమన్నా కొత్తగా ప్లాన్ చేస్తాను. అంటే మీకు కొత్త విషయం ఏదైనా చెప్పటం, లేకపోతే కొత్త ప్లేస్ ఏదైనా చూపించటం, అట్లా ట్రై చేస్తాను. సో ఈసారికైతే దీంతో అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? సో అది కలర్ఫుల్ డిజర్ట్ బాగుంది కదా. ఓకే మరి, బాయ్.